వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఛానల్. హౌ టు స్టార్ట్ స్టార్ట్అప్ ఇన్ తెలుగు ప్లేలిస్ట్లో ఇది 9th ఎపిసోడ్. ఈ వీడియోలో అసలు స్టార్ట్అప్ స్టార్ట్ చేయక ముందు ఏం చేయాలనేది చూద్దాం. ఇది పాల్ గ్రహం లెక్చర్ నుంచి తీసుకుంది. పాల్ గ్రహం వై కాంబినేటర్కి ఫౌండర్ అనమాట. సో హీఈస్ ద బిగ్ స్టార్ట్అప్ గురు. ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ స్టార్ట్అప్ పెట్టక ముందు ఏం చేయాలని చెప్తాడు. బట్ మీరు కాలేజ్ స్టూడెంట్స్ కాకపోయినా ఇందులో నుంచి నేర్చుకునేదానికి చాలా ఉంటుంది. ఈ ఎపిసోడ్ని నేను 10 సెక్షన్స్లో డివైడ్ చేశాను. సెక్షన్ నెంబర్ 1, స్టార్ట్అప్స్లో మీరు మీ ఇంట్యూషన్ని నమ్మకూడదు అని చెప్తారు పాల్ గ్రహం. ఇంట్యూషన్ని నమ్మడం అంటే సింపుల్గా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ని బట్టి దాన్ని బట్టి స్టార్ట్అప్ని రన్ చేయకూడదు, లాజిక్స్తో రన్ చేయాలి. దీని మీద ఒక బుక్ ఉంటుంది, థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అని చెప్పి. అది చదివితే మీకు అర్థమవుతుంది మీరు డెసిషన్స్ ఎలా తీసుకోవాలనేది, మన మైండ్ ఎలా థింక్ చేస్తుంది, అందులో కొన్ని ఎర్రర్స్ ఏంది, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అనే దాని మీద బుక్ ఇది. ఆ బుక్ పీడిఎఫ్ తెలుగు బిజినెస్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. యూ కెన్ డౌన్లోడ్ దేర్, లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సెక్షన్ నెంబర్ 2, పీపుల్ రిలేటెడ్ మ్యాటర్స్లో మీరు మీ ఇంట్యూషన్ ఆర్ ఇన్స్టింక్ట్స్ని నమ్మొచ్చు అని చెప్తాడు పాల్ గ్రహం. మీకు ఒకరు నచ్చితేనే వాళ్ళతో వర్క్ చేయండి, నచ్చకపోతే వర్క్ చేయొద్దు. అలాంటి వాళ్ళని మీ స్టార్టప్లో హైర్ చేయండి. అండ్ ఎవరి మీద అయితే మీకు ఎక్కువ నమ్మకం ఉంటుందో వాళ్ళతో చాలా రోజుల నుంచి రిలేషన్షిప్ని బట్టి వాళ్ళతోనే వర్క్ చేయాలి అంటాడు పాల్ గ్రహం. సెక్షన్ నెంబర్ 3, స్టార్టప్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీరు మీ యూజర్స్ ఆర్ కస్టమర్స్ మీద ఫోకస్ చేయాలి. మీ యూజర్స్కి ఏం కావాలి, ఎలా కావాలి అనే దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోవాలి అంటాడు పాల్ గ్రహం. ఫస్ట్ అది లేకుండా స్టార్టప్ ఎలా పెట్టాలి, ఫండింగ్ ఎలా రేజ్ చేయాలి, ఇలాంటివి నేర్చుకోవడం టైం వేస్ట్. ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్కి ఇవేం తెలియదు ఫేస్బుక్ పెట్టినప్పుడు. బట్ ఫేస్బుక్ని యూజ్ చేసే వాళ్ళకి ఏం కావాలి అనేది ఒకటి బాగా తెలుసు. సో హీ బికేమ్ హైలీ సక్సెస్ఫుల్. సో మీరు కూడా మీ కస్టమర్స్ని బాగా అర్థం చేసుకోవాలి, వాళ్ళకి నచ్చేలాగా బిజినెస్ చేయాలి. సెక్షన్ నెంబర్ 4, ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేయడానికి మీరు ఒకే ఒకటి చేయాలంటాడు. మీ స్టార్టప్లో గ్రోత్ చూపించాలి. మీ స్టార్టప్ వర్క్ అవుతుంది, కస్టమర్స్ పెరుగుతున్నారంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ మనీ ఇస్తారు. సెక్షన్ నెంబర్ 5, స్టార్టప్స్ చాలా టైంని తీసేసుకుంటాయి మీ లైఫ్లో నుంచి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండకపోవచ్చు. సక్సెస్ఫుల్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ కష్టం అయిపోతుంది, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. ఫస్ట్ అది మీకు తెలిసి ఉండాలి అంటాడు పాల్ గ్రహం. సెక్షన్ నెంబర్ 6, కాలేజ్లో ఉన్నప్పుడు స్టార్టప్ పెట్టద్దు అంటాడు. దానికి రీజన్ ఏంటంటే మీరు మీ స్టార్టప్ పెట్టే ముందు మీ ప్యాషన్స్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి, చాలా నేర్చుకోవాలి, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బెస్ట్ పీపుల్ని మీట్ అవ్వాలి. అది చేయకుండా ఏదో ఒక స్టార్టప్ పెట్టేయాలి, రిచ్ అయిపోవాలి, ఫేమస్ అయిపోవాలని చేస్తే సక్సెస్ఫుల్ అవ్వలేరు అండ్ ఎక్స్ప్లోర్ చేసే టైం కూడా లూజ్ అవుతారు. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, లైక్ ఫేస్బుక్ ఆర్ మైక్రోసాఫ్ట్. వాళ్ళు చాలా యంగ్ ఏజ్లో కాలేజ్లో నుంచే డ్రాప్ అవుట్ అయి పెట్టారు. బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ ప్యాషన్స్ని ఆల్రెడీ ఫిగర్ అవుట్ చేసేస్తారు అంత యంగ్ ఏజ్లోనే, కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఫేస్బుక్ అయితే అసలు ఒక కంపెనీ పెట్టాలి అని పెట్టింది కాదు, ఏదో మార్క్ జుకర్బర్గ్ క్రియేటివ్గా కాలేజ్లో ఏదో ఒకటి చేద్దాం అనుకుని ఎక్స్పెరిమెంట్ లాగా చేశాడు, అది సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత దాన్ని ఇంకా మేనేజ్ చేయాలి, పెద్దది చేయాలంటే కంపెనీ పెట్టాల్సి వచ్చింది. అంతేగాని ముందు నుంచే కంపెనీ పెట్టాలి, రిచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో పెట్టింది కాదు అది. సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకొని, ఒక ప్రాజెక్ట్లో తీసుకొని దాని మీద వర్క్ చేయండి. తర్వాత అది వర్క్ అవుతుంది, బాగా యూజ్ అవుతుంది అందరికీ అంటే తర్వాత దాన్ని స్టార్టప్ లాగా చేయొచ్చు. బట్ డైరెక్ట్గా అయితే స్టార్టప్ గురించి ఆలోచించొద్దు అంటాడు పాల్ గ్రహం. సెక్షన్ నెంబర్ 7, ఆంటర్ప్రెన్యూర్గా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే నెంబర్ 1, ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ ఉండాలి. నెంబర్ 2, టఫ్గా ఉండాలి మెంటల్గా అండ్ ఎమోషనల్గా. నెంబర్ 3, అంబిషియస్గా ఉండాలి, హైలీ అంబిషియస్. స్మార్ట్ ఎలా అవ్వాలి అంటే ఆల్రెడీ వరల్డ్లో ఉండే స్మార్టెస్ట్ పీపుల్ ఇంటర్వ్యూస్ చూడండి, వాళ్ళ బయోగ్రఫీస్ చదవండి, వాళ్ళు రికమెండ్ చేసిన బుక్స్ చదవండి, ఫిలాసఫీ చదవండి, హిస్టరీ చదవండి, అండ్ మీ క్యూరియాసిటీని ఫాలో అవుతూ ఉండండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి. అండ్ ఆ నాలెడ్జ్తో యాక్షన్ తీసుకోండి, ఎక్స్పీరియన్స్తోనే ఇంటెలిజెంట్ అవుతారు. అండ్ నెక్స్ట్ టఫ్ ఎలా అవ్వాలి అంటే దీనికి కూడా మీరు సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు ఛాలెంజెస్ని అని చెప్పి. అండ్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఛాలెంజెస్ని ఫేస్ చేసి. అండ్ అంబిషియస్ ఎలా అవ్వాలి అంటే వరల్డ్లో ఉండే టాప్ సక్సెస్ఫుల్ పీపుల్, అది పొలిటీషియన్స్ అయినా, ఆంటర్ప్రినర్స్ అయినా, కింగ్స్ అయినా, ఎంపరర్స్ అయినా, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అండ్ మీకు కూడా డిజైర్ ఉండాలి. సెక్షన్ నెంబర్ 8, స్టార్టప్ ఒకసారి పెడితే కానీ మీకు అర్థమవుదు, ఎక్స్పీరియన్స్ రాదు, పెట్టిన తర్వాత మీరు నేర్చుకుంటారు ఇంకా ఎక్కువ. జూలియస్ సీజర్ ద కోటేషన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఇస్ ద టీచర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు పెట్టి తీరాలి. సెక్షన్ నెంబర్ 9, స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే రెండు కావాలి, ఒకటి ఐడియా, 2 కోఫౌండర్స్. ఈ 2 ఉంటే స్టార్టప్ పెట్టచ్చు. మనీ అన్ని స్టార్టప్స్కి స్టార్టింగ్లోనే అవసరం లేదు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ స్టార్టప్స్కి మనీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ క్రియేట్ చేయాలంటే దానికి మనీ పెద్ద అవసరం లేదు, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, మీకు కోడింగ్ వస్తే యాప్ క్రియేట్ చేయొచ్చు. వేరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ ఇలాంటి క్యాపిటల్ ఇంటెన్సివ్ స్టార్టప్స్ ఉంటాయి, అలాంటి వాటికి స్టార్టింగ్లో మనీ కావాల్సి వస్తుంది. ఐడియా అండ్ కోఫౌండర్స్ గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలి. సెక్షన్ నెంబర్ 10, స్టార్టప్ ఐడియాస్ రావాలి అంటే డైరెక్ట్గా ఐడియా గురించి ఆలోచిస్తే రావు అని చెప్తాడు. ఐడియాస్ అనేవి ఇండైరెక్ట్గా వస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్గా. దానికి మీరు కాన్స్టెంట్గా నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తాడు పాల్ గ్రహం. దేని గురించి నేర్చుకోవాలంటే ఇట్ కెన్ బి లీడర్షిప్, కోడింగ్, డిజైన్, మార్కెటింగ్, సేల్స్ అలాగా. నెక్స్ట్ మీరు సొసైటీలో ఆర్ వరల్డ్లో ఉండే ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అందులో మీకు ఇంట్రెస్ట్ ఉండే ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయాలి. నెక్స్ట్ మీకు నచ్చిన వాళ్ళతో రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, బికాజ్ వాళ్ళు కోఫౌండర్స్ అవ్వచ్చు. బట్ ఏదైతే సబ్జెక్ట్ ఆర్ స్కిల్ మీరు నేర్చుకుంటారో అందులో ఎక్స్పర్ట్ అయిపోవాలి అంటాడు. దాన్ని బేస్ చేసుకొని మీ స్టార్టప్ ఉండాలి.
అలా కాకుండా మీకు ఎక్స్పర్టీస్ లేని దాని మీద స్టార్టప్ పెడతా అంటే వర్కౌట్ అవ్వదు. అండ్ మీకుండే ఇంట్రెస్ట్ ఆర్ క్యూరియాసిటీని బట్టి నేర్చుకోవాలి ఏదైనా మీరు నేర్చుకునేది. అంతేగాని మనీ కోసమో స్టార్టప్ కోసమో ఇలాంటి వాటి కోసం నేర్చుకోకూడదు. బికాస్ క్యూరియాసిటీ లేకపోతే మీరు నేర్చుకునేదాన్ని ట్రై చేసిన అందులో మీరు ఎక్స్పర్ట్ అవ్వలేరు. సో ఓవరాల్గా సమ్మరైజ్ చేయాలంటే ఇంట్యూషన్స్ని బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకోవద్దు. పీపుల్ మ్యాటర్స్లో ఇంట్యూషన్స్ని నమ్మొచ్చు, ఎవరిని నమ్మాలి ఎవరిని తీసుకోవాలి ఇట్లాంటి మ్యాటర్స్లో. మీకు నచ్చిన వాళ్ళతో వర్క్ చేయండి, మీ కస్టమర్స్ని బాగా అర్థం చేసుకోండి. స్టార్టప్లో గ్రోత్ లేకపోతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయరు. స్టార్టప్స్ మీ లైఫ్ని చాలా కన్జ్యూమ్ చేసేస్తాయి టైంని. కాలేజ్లో స్టార్టప్ పెట్టద్దు, మీ క్యూరియాసిటీని ఫాలో అవ్వండి. స్మార్ట్ ఉండాలి, టఫ్ ఉండాలి, అంబిషియస్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇస్ ద టీచర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఐడియా అండ్ కో ఫౌండర్స్ ఉండాలి స్టార్టప్ పెట్టాలంటే. మీకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ అయిపోండి, ఆ సబ్జెక్ట్ని బయట స్టార్టప్ పెట్టండి అండ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు తెలుగు బిజినెస్ ఛానల్. ఎథికల్ హ్యాకింగ్ కోర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, పెన్ టెస్టింగ్, బగ్ బౌంటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫుల్ స్టాక్, మెడికల్ కోడింగ్ ఇలాంటి ప్రాక్టికల్ ఐటీ కోర్సెస్ నెక్సన్ ఐటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తెలుగు అండ్ ఇంగ్లీష్లో సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ రికార్డెడ్ ఉంటాయి. ఆన్లైన్లో అయినా చూడొచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ అయినా అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్ అమీర్పేటలో ఉంది ఇన్స్టిట్యూట్ ఇది. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అన్ని కోర్సెస్ చూడొచ్చు మీరు. ఆర్ లేకపోతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me, but I don't wanna listen.